శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఫిబ్రవరి 2025 కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధ గ్రహం. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు విద్య లభించే వారికి ఎలా ఉంటుంది, ప్రేమ, వృత్తి, వ్యాపారం, కుటుంబ జీవితం, ప్రాపర్టీస్, ఆరోగ్యం, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కన్యా రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. ఫలితాల్లోకి వెళ్లే ముందు కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్దాం. మొదటిగా రాశాధిపతి బుధ గ్రహం 11 ఫిబ్రవరి వరకు కూడా మకరంలో ఉంటారు. 12 ఫిబ్రవరి నుంచి ఆయన కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు. ద్వితీయ నవమాధిపతి యోగకారకుడు, ధన కుటుంబ కారకుడు, అదృష్టాన్నిచ్చే గ్రహం శుక్రుడు. వీరికి ఈ యొక్క శుక్రగ్రహం ఈ మాసంలో ఉచ్చ స్థితిలో ఉంటుందండి. మీన రాశిలో రాహుతో కలిసి ఉంటారు. శుక్ర రాహుల కలయిక ఫిబ్రవరి మాసం అంతా ఉంటుంది మీన రాశిలో. కేతు మీకు జన్మరాశిలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి కుజుడు. ఈ యొక్క కుజగ్రహం 23 ఫిబ్రవరి వరకు కూడా వక్రీకరించి మిథునంలో ఉంటారు. 24వ తారీఖు నుండి వక్రీకరణ వదిలి మిథునంలోనే స్థితి పొంది ఉంటారండి. చతుర్థ సప్తమాధిపతి గురుగ్రహం. అంటే ఈ యొక్క గురుగ్రహ స్థితిలో మార్పు వస్తుంది 4 నెలల తర్వాత. అయిన ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 1:37 తర్వాత వక్రీకరణ వదిలిపెట్టబోతున్నారు. పంచమ షష్టాధిపతి అయినటువంటి యొక్క శనిశ్చరుడు కుంభరాశిలో ఉన్నారు. వ్యయాధిపతి అయినటువంటి యొక్క రవి వచ్చి 12 ఫిబ్రవరి వరకు కూడా మకరంలో ఉంటారు. 13 ఫిబ్రవరి నుంచి ఆయన కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు. సో ఇది గ్రహస్థితి. మరి విద్యను అభ్యసించే వారికి ఏ విధంగా ఉంటుంది? మొదటిగా డిగ్రీ స్థాయి విద్యార్థులు. సో వీరికి ఏంటంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారండి. ఇంతకాలం కూడా క్లమ్జీగా ఉంటుంది. ఏదైనా ఫర్దర్ కోర్స్ తీసుకోవాలన్నా, బ్రాంచ్ తీసుకోవాలన్నా, మంచి మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కొంచెం క్లమ్జీగా, సీమితం లేని ఆచరణతో కూడుకొని ఉంటారు ఇంతకాలం కూడా. కానీ ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం వక్రీకరణ వదులుతుందో 5వ తారీఖు ఫిబ్రవరి తర్వాత వారి ఎడ్యుకేషన్లో కానీ, వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కానీ మంచి క్లారిటీ ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. మరి పీజీ తత్సంబంధమైనటువంటి యొక్క విద్యను అభ్యసించే వారికి ఏ విధంగా ఉంటుంది అంటే పంచమ స్థానాధిపతి శనిశ్చరుడు 6వ స్థానంలో ఉన్నారు. మరి పంచమ రాశిలో రవి బుధులు 12 వరకు ఉంటారండి. అంటే మీ యొక్క రాశాధిపతి బుధుడు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి పీజీ లాంటి విద్య కోసం ఎవరైతే కనుక ది బెస్ట్ యూనివర్సిటీస్లో ప్రయత్నిద్దాం అనుకున్న వారికి మీరు చేసే ప్రయత్నాలు బాగుంటాయి. విద్య కూడా అద్భుతంగా వాచుగా ముందుకు వెళ్తుందండి. గురుదృష్టిలో కూడా ఉంటారు మీరు. ఎప్పుడైతే కనుక ఈ యొక్క బుధ గ్రహం 6వ స్థానంలోకి 12 ఫిబ్రవరి నుంచి వెళ్తుందో కొంత డీవియేటింగ్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కాబట్టి మొదటి 2 వారాలు ఏ విధంగా ఉందో 3, 4 వారాలు కూడా అదే రకంగా ముందుకు కొనసాగాలంటే మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. అదేవిధంగా మీరు ఎలాంటి డీవియేట్ కాకుండా మీరు చక్కగా డివైడ్ చేసుకోండి. సిలబస్ కానీ, గోల్స్ కానీ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, సరిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి చాలా బాగుంది. శని 6లో ఉన్నాడు. పోరాట పటిమ డెఫినెట్గా బాగుంటుంది. సో గో అహెడ్ విత్ పాజిటివ్ అండి. యాటిట్యూడ్తో వెళ్ళాలి, మనం ధైర్యంగా వెళ్ళాలి. మరి ప్రేమ విషయంలో చూస్తే ఇక్కడ సప్తమాధిపతి యొక్క దృష్టి, గురు దృష్టి పంచమ స్థానం మీద పడుతుంది. మీ యొక్క రాశాధిపతి బుధుడు పంచమంలో ఉన్నారు కాబట్టి మీరు బహుదూరంలో ఉన్న మీరు ఇష్టపడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మొదటి 2 వారాల లోపల కలుసుకోవటం కానీ, గిఫ్ట్లు ఇవ్వటం కానీ, కొంత ఖర్చు చేయడం కానీ ఇలాంటివి కనపడుతూ ఉన్నాయండి. మరి కొంతమంది మొదటి 2 వారాల లోపల మీ యొక్క ప్రేమ జీవితాన్ని వైవాహిక జీవితంగా చేసే ప్రయత్నాలు కొనైతే చేస్తారు. ఇవి సక్సెస్ అవుతాయా కాదా అని అంటే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోవాలండి. లగ్నం నుండి 5, 7, 12 స్థానాలు, 9 స్థానం సంబంధం వస్తేనే ప్రేమ వివాహం జరుగుతుంది. సో చెక్ యువర్ హోరోస్కోప్. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అని అంటే 10వ స్థానాధిపతి చంద్రుడు 5, 6 స్థానాల్లో ఉన్నారు. కొంతమందిలో ఉద్యోగాల్లో సడన్ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యమంది వృత్తిపరంగా కొంచెం హార్డిల్స్ కానీ, అబ్స్టకిల్స్ కానీ ఎదుర్కొనే అవకాశం. మరికొంతమంది క్విట్ కావాల్సి వస్తుంది. మరికొంతమంది క్విట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అక్కర్లేదు. కాబట్టి ఏంటంటే వృత్తిలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. అనుకోకుండా మీ మిత్రుడు, మీ కోలీగ్, నేబర్ లీవ్ పెట్టడం వల్ల మీకు వర్క్ బడన్ ఉండటం కావచ్చు. లేదంటే ఒక ప్రైవేట్ రంగం, కార్పొరేట్ రంగంలో ఉన్నాము. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ సరిగా లేదని అనటం వల్ల మానసికంగా కొంచెం నొచ్చుకోవటం కానీ ఇదంతా ఉంటుందండి. సో డోంట్ డివియేట్. అదే అంటారు కదా, శ్రమే నీ ఆయుధం అయితే విజయం నీ బానస్ అవుతుందని. సో వర్క్ హార్డ్ అండి, ఫోకస్డ్గా పనిచేయటం.
కొంతమంది ఉద్యోగులు ఇంట్లో సమస్యను తీసుకొచ్చి ఆఫీస్లో ఆలోచిస్తూ ఉంటారు. ఆఫీస్లో ఉన్నటువంటి వర్క్ అవుట్పుట్ సరిగా లేక బాస్తో మాట్లాడడం ఉంటూ ఉంటుంది. సో అందుకనే చెప్తూ ఉంటాము, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 1 టాస్క్ అట్ ఏ టైం. ఆఫీస్లో ఉన్నామంటే ఆఫీస్ పని గురించి మనం ఫోకస్డ్గా ఉండాలి. ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎనర్జీ ఫ్లో అవటం వల్ల చక్కటి ఫలితం వస్తుందండి. సో ఇంటికి వచ్చి వెళ్ళామా, ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ అయితే తప్ప వీ హ్యావ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ అందరూ స్పెండ్ చేస్తూ ఉంటే సో అన్ని రకాలుగా మనం బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. ఉద్యోగస్తులకు మాత్రం ఈ మాసంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రాష్ట్రాధిపతి బుధుడు ఎప్పుడైతే కనుక 6వ స్థానానికి వెళ్తాడో మళ్ళీ కాస్త పర్వాలేదన్నట్టుగా ఉంటుందండి. అంటే 2వ వారం తర్వాత కాస్త బెటర్గా ఉంటుంది. మొదటి 2 వారాలు మాత్రం ఒత్తిడి, పని భారం, ట్రాన్స్ఫర్స్, బదిలీలు లేదంటే బహుదూర ప్రయాణం కూడా ఉండే అవకాశం ఉంది. మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి దయచేసి. కన్యారాశి వారికి ఈ మాసంలో, ఫిబ్రవరి మాసంలో ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బందిగా ఉన్న, వ్యాపారస్తులకి మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. వ్యాపారాధిపతి గురుగ్రహము 4వ తారీఖు మధ్యాహ్నం తర్వాత నుండి ఆయన బలపడుతూ ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి శుక్రుడు కూడా 7వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు. అంటే గురు మరియు శుక్రగ్రహాల యొక్క పరివర్తన యుగంలో మీరు ఉన్నారు. కాబట్టి వ్యాపారం చేసే వారికి అద్భుతంగా ఉంటుంది. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, స్త్రీ సంబంధమైన ఉత్పత్తులు, మెషినరీ, టెక్నాలజీ, మెడిసిన్స్, డాక్టర్స్కి ఇలాంటి రంగాల్లో ఎవరైతే ఉంటారో వీరందరికీ చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఫలితాలు చూస్తారు. ఐటీ రంగం, ఈవెన్ శుక్ర రాహు ఐటీ ఉత్పత్తులు ఇలాంటి వారికి కూడా బాగుంటుంది. టెక్నాలజీ పరంగా ఉన్న వారికి కూడా బాగుంటుంది చెప్పాలి. ఫోటోగ్రఫీ, సినీ ఫీల్డ్ స్త్రీలకు వీరందరికీ కూడా బాగుంటుందండి. మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే 9వ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి శుక్రుడు ఎప్పుడైతే ఉచ్చ పొంది రాహుతో కలిసి ఉంటారో, ఆ 7వ స్థానాధిపతి 9లో ఉంటారో, మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి బహుదూర ప్రయాణాలు, ఇష్టపూర్వకమైన కొన్ని ప్రదేశాలు ఏదైతే చూడాలనుకుంటారో వాటిని చూడటానికి వెళ్ళడం కావచ్చు. రొమాంటిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. మంచి అన్యోన్యత ఉంటుంది దంపతుల మధ్య అని చెప్పవచ్చు. కొంత ఖర్చు కూడా అధికంగా కనపడుతుంది. ఎక్స్పెండిచర్ కూడా ఉండబోతుందండి. మరి వివాహం కాని వారికి కూడా ఈ మాసంలో మొదటిగా ముఖ్యంగా ఏంటంటే వివాహ సంబంధాలు కూడా దగ్గరగా వచ్చే అవకాశం బలంగా కనపడుతుంది. మొదటి 2 వారాల లోపలగా అధికంగా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధన సంపాదన ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ధనం అంటే ద్వితీయము 2వ స్థానాధిపతి శుక్రుడు 7లో ఉన్నాడు. వ్యాపారం కావచ్చు, కొంతమందికి విదేశాల ద్వారా రావాల్సిన ధనం రావచ్చు. ఎవరైనా ఏదైనా గతంలో ధనం ఇవ్వకుండా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే, పోస్ట్పోన్ చేస్తూ ఉంటే వారి నుండి కూడా కొంత ధనం వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది. అదేవిధంగా పెద్దల సహకారం వల్ల కూడా, పెద్దలు, ఎల్డర్ పీపుల్, సీనియర్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, వారి నుండి కూడా ధనం మరియు వివిధ రకాల ద్వారా సహాయ సహకారాలు అందిపుచ్చుకునే అవకాశం కూడా బలంగా కనపడుతుంది. వ్యయాధిపతి రవి 5లో ఉన్నాడు కాబట్టి సంతానపూర్వకంగా ఎంటర్టైన్మెంట్ కోసం మొదటి 2 వారాలు ఖర్చు ఉంటుంది. తర్వాత సర్వీస్, సేవ, హెల్త్ పరంగా ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ చెకప్స్ కోసం కూడా కొంత ఖర్చు అయితే గోచరిస్తుంది. ఫిబ్రవరి 13వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా. మరి విదేశీయానం గురించి మాట్లాడితే 7వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి పరివర్తన యుగంలో ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే విదేశాల కోసం చేసే ప్రయత్నాలు మొదటి 2 వారాలు కూడా కొంత పాజిటివ్గా మనకు ఫలితాలు చూపిస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధంగా చూస్తే అమ్మ ఆరోగ్యపరంగా బాగుంటుంది. గతంలో ఏదైనా ఇబ్బందులు పడేవారు ఉంటే కోలుకుంటారు. 4వ స్థానాధిపతి గురుగ్రహము 9లో ఉన్నారు. బహుదూర ప్రాంతంలో మీ జన్మస్థానం నుండి బహుదూరంలో ఏదైనా ప్రాపర్టీ కానీ, ఫ్లాట్ వాటి ఏదైనా సరే కొనుగోలు చేయడం అలాంటివి కనపడుతూ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నాయండి. గృహ సౌఖ్యం కలుగుతుంది. వాహన సౌఖ్యం కూడా కలిగి ఉంటారు. మరి ప్రాపర్టీ అన్నాం కదా, బాగానే ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చెప్పుకున్నాం. 5వ స్థానాధిపతి 6లో ఉండి 5లో వ్యయాధిపతి రవి ఉన్నాడు. మీరు కనుక పెట్టదలుచుకుంటే లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్స్ ఏదైనా తగ్గినప్పుడు మాత్రమే కొనండి. డోంట్ గో ఫర్ షార్ట్ ట్రేడింగ్ లాంటివి చేయకండి. ఈ మాసంలో కొంత గ్రహస్థితి అనుకూలంగా లేవు ఆ యొక్క లాభానికి సంబంధించి. మరి ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది మొదటి 2 వారాలు కూడా. 2వ వారం తర్వాత ఈ యొక్క వ్యయాధిపతి, రాశాధిపతి కలిపి 6వ స్థానంలో ఉంటారో హెల్త్కు సంబంధమైన అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా కుంభరాశిలో రవి బుధుల యొక్క స్థితి ఉంది. ఫైరీ నేచర్, కడుపుకు సంబంధంగా, అదేవిధంగా వాయుతత్వం, గ్యాస్ట్రైటిస్ తోటి కొంచెం గ్యాస్తో కానీ ఇలాంటి ఇబ్బంది పడడం అనేది కొంత మనం గమనించవచ్చండి. రెమెడీస్ పరంగా చూస్తే రాశాధిపతి రవి బుధుల యొక్క స్థితి ఉంది కాబట్టి ప్రతి ఆదివారం కూడా మీరు గోధుమలతో చేసిన వంటలు కానీ, గోధుమలు కానీ కిలోంబావు గోధుమలు కూడా సో మీరు ఒక బ్రాహ్మణుడికి దానం చేయవచ్చు. లేదంటే గోధుమ రొట్టెలు కానీ, గోధుమ చేసిన పిండి వంటలు కానీ పూర్ పీపుల్కి మీరు సర్వ్ చేస్తూ ఉండే ఆదివారం పూట బాగుంటుంది. అదేవిధంగా బుధగ్రహ విజయ మంత్రం, బుధగ్రహ స్తోత్రం పఠనం చేస్తూ ఉండండి. సో బుధుడు అంటే చిన్న పిల్లలు కూడా ఇండికేట్ చేస్తారండి. 6వ స్థానంలో సర్వీస్, పిల్లలకు హెల్ప్ చేయడం కావచ్చు, బుక్స్, పెన్స్, వారెవర్ ఇట్ మేబీ. అదేవిధంగా మీకు కుదిరితే ప్రతి బుధవారం రోజున ఆవుకి బుధుడు గ్రీన్ కలర్ ఇండికేట్ చేస్తారు. స్పినాచ్, పాలకూర, ఆకుకూరలు, బాగా నానబెట్టిన పెసలు ఇలాంటివి కూడా సర్వ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి. మరి ప్రతి వారికి కూడా అంటే ధనం ఉంటే
కుటుంబ జీవితం బాగాలేకపోవచ్చు, కుటుంబం బాగుంటే ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, ఆరోగ్యం బాగుంటే ఆధ్యాత్మిక సాధనలు సాధించలేకపోతున్నాం అనే తపన ఉండొచ్చు. అందుకని ప్రతి వారికి 5 ఎలిమెంట్స్ కనుక బ్యాలెన్స్డ్గా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్ అండి. జీవితంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, టార్గెట్ ఏదైనా పెట్టుకోవాలి అంటే ఈ యొక్క 5 మ్యాటర్స్లో పెట్టుకోవాలండి. HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. మొట్టమొదటిగా హెల్త్ వచ్చింది. ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయగలుగుతాం, శారీరకంగా మానసికంగా సమృద్ధిగా ఉన్నప్పుడే. అందుకనే ఫుడ్ హ్యాబిట్స్, మీరు ఏదైనా రా ఫుడ్ తీసుకోవాలని ఇంతకాలమైనా సరిగా ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తీసుకోలేకపోతే 80% ఆఫ్ ది రా ఫుడ్ తీసుకోవడం కావచ్చు. కమిట్మెంట్ హెల్త్ పరంగా ఒక 40 to 45 మినిట్స్ నేను నా శరీరం కోసం, నా ఆరోగ్యం కోసం ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కావచ్చు, వాకింగ్ కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇలాంటివి చేసుకోవడం. కమిట్మెంట్ తీసుకోవాలి. రిలేషన్షిప్, సో సంబంధ బాంధవ్యాలు ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక, ఎక్కడైతే కనుక ఎవరితో మనం ఇబ్బంది పడుతున్నామో వారిలో ఏవైతే పాజిటివ్స్ ఉంటాయో ఇప్పటి నుంచి పాజిటివ్ గురించి ఆలోచిస్తున్నాం, డెఫినెట్గా నెగిటివ్ తగ్గుతుంది, మళ్ళీ మంచి రిలేషన్ బిల్డప్ అవుతుంది. ఏం ఫర్ మనీ, అందరూ సంపాదిస్తారండి. ఇవాళ అన్నీ హెల్తీగా హ్యాపీగా ఉన్నాం కాబట్టి, ఎనర్జెటిక్గా ఉన్నాం, సంపాదించగలుగుతున్నాం. సో ఆ సంపాదించిన ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ మోడ్లో, వెదర్ మ్యూచువల్ ఫండ్లో పెడతామా, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తామా, ప్రాపర్టీ మీద చేస్తామా, ఇలాంటి వాటి మీద మనము ఫైనాన్షియల్ సంబంధించిన విషయాల్లో కూడా మనము సంసిద్ధంగా ఉండాలి. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, ప్రతి వారికి కూడా ఆధ్యాత్మిక అవసరమే. చేస్తున్న పని మీద ఫోకస్ చేయడం, కర్మ జ్ఞానం. సో కర్మను చేయాలి కానీ బట్ వాటి మీద వచ్చేటువంటి ఫలితం మీద ఫోకస్ చేస్తూ ఉంటే ఈ మీన్వైల్ ఈ జర్నీ ఏదైతే ఉందో ఎంజాయ్ చేయలేమండి. సో కాబట్టి ఆ రకంగా మీరు గోల్స్ పెట్టుకోవడం కావచ్చు. C ఫర్ కెరీర్, కెరీర్లో గోల్ అభివృద్ధి కోసం. ఇవాళ శాలరీ వస్తుంది, ఇవాళ ఏం చేస్తూ ఉన్నాం, కాంపిటీషన్ హెవీగా ఉంది, AI వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఉద్యోగాలు తగ్గుతాయి అంటున్నారు. సో ఏదేమైనా మానవ మేధస్సుకు మించింది లేదండి. కాబట్టి ఏంటంటే వీ హ్యావ్ టు థింక్ మోర్. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండటం వల్ల ఏంటంటే కెరీర్లో ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న విషయాలు, మీకు తెలిసిన విషయాలే. సో మళ్ళీ చెప్పాలనిపించి చెప్పడం జరుగుతుంది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.